వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ నగరంలోని 51 డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ మార్ట్ ను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి. రాబోయే రోజుల్లో మార్పు ఉంటుంది అంటే ప్రభుత్వ పరంగానే ఉంటుంది అనుకున్నాం. కానీ షాపింగ్ మాల్స్ తోటి కానీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయనేది నిజంగా చాలా సంతోషకరమైన. 2024లో నేషనల్ మార్ట్, స్టైల్ మార్ట్ అతిపెద్దది, సుమారు 40,000 స్క్వేర్ ఫీట్ల తోటి నిర్మించబడినది. గతంలో ఫంక్షన్ హాల్ ఉండే, ఇప్పుడు ఇందులో కట్టడం, ఇంత పెద్ద ఎత్తున కట్టడమే కాకుండా రేట్లు కూడా నాణ్యమైన రేట్లు, నాణ్యమైన సరుకులతోటి ప్రతి ఒక్క సరుకు ఇందులోకి వస్తే దొరకని సరుకు అంటూ లేని విధంగా ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా కూడా బయటి కంట్రీస్లలో అక్కడ ఇక్కడ రాష్ట్ర రాజధానులలోనే చూసినాం. కానీ వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారి ఇంత పెద్దదిగా నిర్మించడం రావటం నిజంగా కూడా సంతోషకరం. వారందరికీ కూడా అగర్వాల్ ఫ్యామిలీకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ తర్వాత రెండవ నగరంగా, అతిపెద్ద నగరంగా వరంగల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు కోరుకున్న విధంగా, వారు ప్రకటించిన విధంగా ఏదైతే ఎయిర్పోర్ట్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, అదేవిధంగా మిగతా పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నిటితోటి వరంగల్ నగరంపై ప్రతి ఒక్కరి దృష్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు వారు కోరుకున్న విధంగా ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ కావడం చాలా సంతోషం. ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా, అన్ని వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా ధరలతోటి ఇక్కడ ఈ మార్ట్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఇక్కడున్న చాలామందికి ఉపాధి కల్పడానికి కూడా ఈ యొక్క మార్ట్ వలన అన్ని వర్గాల వారికి కూడా, పేద వర్గాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇలాంటివి ఓపెన్ చేయడం వలన జరుగుతుంది. కాబట్టి మరోసారి ఈ ఓనర్కి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవితా కిషన్, నేషనల్ మార్ట్ యాజమాన్యం తదితరులు.